మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో ఇలా ఉండకూడదంటే ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదంటే మాట్లాడకూడదు, ఇలాంటివి తినకూడదంటే తినకూడదు, ఇలాగా మౌల్డ్ అయిపోతూ ఉంటాం. కానీ ఎందుకో తెలీదు, కొంచెం వెళ్ళిన తర్వాత మనం కొంచెం పాడవుతాం. పాడవడానికి కారణం ఏంటి? ఎందుకు మరలా దాస్యత్వపు కట్ల కిందకి మళ్ళీ మనం వెళ్తున్నాం అని ఆలోచన చేస్తే చిన్నగా మనం అందరినీ చూడడం మొదలు పెడతా ఉంటాం. చిన్నగా పక్క పక్కన వాళ్ళని చూడడం మొదలు పెడతాం. వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటండి గమనిస్తూ ఉంటాం. అలా గమనించేటప్పటికి మనుషుల లోట్లు సహజం కదండి, మనుషుల్లో లోట్లు సహజమే కదండి. ఆ లోట్లు కోసం, ఆ లోట్లు కలిగి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కొంచెం వ్యత్యాసంగా కనపడతారు. అప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, అయ్య బాబోయ్ ఇంతకాలం ఇలాగే ఉండాలేమో అనుకున్నాను, ఆవిడని చూసిన తర్వాత అర్థమైంది నాకు ఇలా కూడా ఉండొచ్చని అని మన మనస్సును కొంచెం మార్చుకుంటాం. మన మనస్సును కొంచెం మార్చుకుంటాం. ఇంకొంచెం కొన్ని రోజులు ముందుకు గడుస్తుంది. కొన్ని రోజులు ముందుకు గడిచేటప్పటికి మళ్ళీ ఎవరో ఏదో చెప్తారు, ఏదో విషయంలో బాధపడి చింతపడి, ఈరోజు నాకు చాలా బాధ వచ్చింది చర్చిలో ఇలా జరిగిందని. అదేంటమ్మా సరి చేసుకోవాలి కదా నీ హృదయాన్ని అంటే, ఏంటి సరి చేసుకునేది, వాళ్ళు ఇలా లేరా వీళ్ళు అలా లేరా అని మాటలు వినేటప్పటికి ఓహో ఇలా కూడా మాట్లాడచ్చు మాట అనే భావన కలుగుతూ ఉంటుంది. ఇలా ప్రారంభమైన మన ఆత్మీయ జీవితం మెల్లగా 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 తెలియకుండానే త్రోవ తప్పిపోతూ ఉంటుంది. ఓ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎంత అద్భుతంగా ప్రారంభించిన ఆత్మీయ జీవితమో ఒక దగ్గరికి వచ్చేటప్పటికి, ఒక దగ్గరికి వచ్చి ఆగేటప్పటికి ఆ ఆత్మీయ జీవితం అంతా కూడా పూర్తిగా పతనం అయిపోయిన స్థితిలో, మనం ఎక్కడి నుంచి లోకంలోంచి బయటకు వచ్చామో ఆ స్థితిలో మనం ఎలా ఉంటామో అప్పుడు కూడా అలా స్థితిలో కనబడుతూ ఉంటాం. ఈ గలతీ పత్రికలోనే పౌలు ఆ మాటలే మనం పదే పదే చదువుకున్నా సరే, ఈ గలతీ పత్రికలో పౌలు అంటాడో మీరు ఆత్మను ఎలా పొందారు అని అడుగుతున్నాడు ప్రశ్న. చూడండి ఒకసారి ఆ పత్రికలో, గలతీ పత్రికలో పౌలు ఒక మాట అడుగుతాడు, మీరు ఆత్మను ఎలా పొందారు? చదువు 2వ వచనం. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా, లేకపోతే విశ్వాసముతో వినడం వలన పొందితిరా? ఎలా పొందారు? ఆయన ఒక ప్రశ్న అడుగుతాడు గలతీల్ని, ఓ గలతీలారా మీరు ఆత్మను ఎలా పొందితిరి? విశ్వాసముతో వినుట వలన పొందితిరా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా పొందారా? ఎలా పొందారు మీరు ఆత్మని? దేవుని ఆత్మ మీకు ఎలా అనుగ్రహించబడింది అని అడుగుతాడు. ఈ ఒక్కటే మీ వలన తెలుసుకొని కోరుతున్నాను. వాళ్ళనెవరినో వీళ్ళనెవరినో చూడడం కాదు, కానీ అసలు మీరు మొదట మీ విశ్వాస ప్రయాణంలో, మీ విశ్వాస తొలి అడుగులు వేసే సమయంలో
మీరు ఎలాగింతవరకు బలపడి ఇంతవరకు వచ్చారు? ఎలా వేయగలిగారు? ఎలా ఈ ఆత్మీయ పరిపక్వతలోకి రాగలిగారు? లోకంలోంచి వేరై సంపూర్ణమైన పవిత్రతలోకి మీరు ఎలా రాగలిగారు? ఒక్క విషయం చెప్పండి. మీరు దేని వలన పరిపూర్ణులయ్యారో ఒకసారి చెప్పండి అని పౌలు అడుగుతున్నాడు ఇక్కడ. ధర్మశాస్త్ర క్రియల మూలంగా పొందారా, లేకపోతే విశ్వాసంతో వినుట వలన పొందారా? విశ్వాసంతో వినడం అంటే, విశ్వాసముతో వినడం అంటే ఏంటి? మామూలుగా వినడం అంటే ఏంటి? ముందు చెప్పాను కదండి, మొదట ఏం చెప్పినా దేవుని వాక్యము. మొదట ఏం చెప్పినా ఇది దేవుని వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి నేను ఇలాగే జీవించాలి. దేవుడి వాక్య ప్రకారం నేను జీవిస్తే ఖచ్చితంగా నా జీవితంలో దేవుడు కృప చూపిస్తాడు. ఈ వాక్య ప్రకారం నడిస్తే ఖచ్చితంగా నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు అనే నిబంధనలో, ఆ తెలిసి తెలియని భక్తిలో మనం కొనసాగిపోతుంటుంటే కొందరు మనకి ప్రత్యక్షం అవుతారండి. ఆ ప్రత్యక్షతే మనల్ని పాడు చేసేస్తూ ఉంటుంది. అందుకే అంటారు, నీ స్నేహితుడిని చూసి నీ బతుకేంటో చెప్పచ్చంట. నువ్వు ఎలాంటి వాడితో స్నేహం చేస్తున్నావో చూసావనుకోండి, ప్రత్యేకంగా నీ బతుకు అద్భుతంగా పరిమళ వాసన వస్తుందని చెప్పేసి ఎవ్వరు అనుకోకలేదంట. నువ్వు స్నేహం చేసేవాడితో చెప్పేయచ్చు ఏమనంటే, ఓహో నువ్వు ఎంత గొప్ప ఆత్మీయుడువో, నువ్వెంత మంచి జీవితంలో ఉన్నాడో అని చెప్పేయగలిగింది ఏంటంటే నీ జీవితంలో నువ్వు చేసే స్నేహాన్ని బట్టే కదా. మనం ఒక్కొక్కసారి కొంచెం మంచి స్నేహం చేస్తూ ఉంటాం, ఆ స్నేహమే మన జీవితాల్లో పాడు చేస్తూ ఉంటుంది. ఆ పాడు ఎలా ఉంటుందంటే మనల్ని పూర్తిగా పతనమయ్యేదాకా మన జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తూనే ఉంటుంది. ప్రకటన గ్రంథంలో మొదటి సంఘానికి లోపించిన సమస్య ఏంటంటే, నువ్వు మొదటిది నీలో ఒకటి వదిలితివని నీ మీద నేను తప్పు ఒకటి మోపుతున్నాను. మొదటిది పోయింది నీ జీవితంలో, మొదట ఉన్నది నీ జీవితంలో లేదు, ఇప్పుడు అది పోయింది. ఏం పోయిందంట? మొదటి ప్రేమ. మొదటి ప్రేమ నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అంటే మొదట ఉన్న విశ్వాసము లేదు, మొదట ఉన్న ప్రేమ లేదు, మొదటి ఉన్న క్రమము లేదు. ఇదంతా పోవడానికి గల కారణం ఏంటి? ఎక్కడ పోయింది ఇదంతా? ఎప్పుడు పోయింది? మండే వాళ్ళతో ఉంటే మనం కూడా మండుతాం, చల్లారిపోయిన వాళ్ళతో ఉంటే మనం కూడా చల్లారిపోతాం. ఎప్పుడు మండే వాళ్ళతో మనం ఉండాలి, అప్పుడు మనం మండుతూ ఉంటాం. ఒక విశ్వాసి తోటి విశ్వాసిని మండించడమే కాదండి, ఒక విశ్వాసి సంఘాన్నంతా కూడా మండించగలిగే, ప్రభావితం చేయగలిగే పరిస్థితి ఒక విశ్వాసికి ఉంటుంది. అంత మంట ఉంటుంది అతనిలో. నిప్పు పెట్టేటప్పటికి, ఆ నిప్పు ఆ పుల్లల కింద పెట్టేటప్పటికి కాసేపటికి అది ఊరుకుంటూ ఉంటుందండి. మొత్తం అంతా వేడెక్కించేస్తుంది. ఫస్ట్ ఏమవుతూ ఉంటుంది? పొయ్య ఆ లోపల పెద్ద నిప్పు ఉంది, ఆ నిప్పు లోపల నుంచి వేడి కలువ చేస్తూ ఉంటుంది. జస్ట్ అలా గాలి ఇసిరిందంటే బగ్గుమని మండిపోద్ది. ఇంతవరకు వేడి చేసి రెడీ పెట్టుకుంటుంది ఎప్పుడోకప్పుడు మండించాలని. మనం తీసుకెళ్ళి ఆరిపోయిన పొయ్యి, బూడిద పొయ్యిలోని మండుతున్న పొల తీసుకెళ్ళి పెట్టామనుకోండి, ఏమవుద్దండి? ఆరిపోద్ది. బగ మండుతున్న పొయ్యిలోంచి ఒక పొల తీసుకొచ్చి ఆరిపోయిన బూడిద పొయ్యిలో తీసుకెళ్ళి ఆ పొల పెట్టి మిగతా పొలలు తెచ్చిలోకి పొల ఆరిపోయి ఉంటుంది, పొగొచ్చేస్తూ ఉంటుంది. మనం మండుతున్న పొలాలతో ఉంటే ఏమవుతా ఉంటాం? పూర్వకాలం సరువు పొలాలు తెచ్చేవారు మా నాన్న, లావుగా ఉండి బద్దలు కచ్చి. ఆ పొలాలకి కొన్ని పొలాలు ఎండు పొలాలు ఉండి, కొన్ని పొలాలు పచ్చి పొలాలు ఉండి.
ఎండు పొలాలు పెట్టేసినప్పుడు అయిపోతా ఉండి ఈ పొలలో అయిపోతా ఉంటే ఏదో పొల పెట్టేయడం కాబట్టి పెట్టేసేవాళ్ళం, నాకు తెలియదు కదా. ఈ పచ్చి పొల ఏమైందంటే వెనకాల ఉంటాయి కదా, వెనకాల భాగం ఉంటుంది కదా, ఆ భాగంలోంచి నీళ్ళు వచ్చేస్తా ఉండి. మీకు గమనించారా, చూసారా ఎవరైనా? అంటే ఇదేమో మండడానికి అవకాశం లేదు, లోపలంతా చెమ్మ. కానీ లోపల ఏ పొలాలు ఉన్నాయి? మండే పొలాలు ఉన్నాయి. అది ఆగడానికి లేదు. అందుకే నీళ్లు తన్నుకుంటా బయటికి తీసుకొచ్చేస్తుంది పొల్ల. అదే పచ్చి పొలాలు 4 పెట్టి మీరు కిరసాని పోతే బగ్గుమని అంటుకుంటుంది, మళ్ళీ ఆరిపోతుంది. మళ్ళా కిరసాలు పోసి మళ్ళాకు పోలేసి గొట్టం గుండ్లు లాగేస్తాయి, కానీ ఆ పొయ్యి మాత్రం మండదు. కిరసనాలు అయ్యా ఎండిపోయిన పొలాలను మండించడం పెద్ద పెద్ద కష్టం కదండి, పెద్ద కష్టం కదండి. మొన్న మైదాపిండి ఉడకబెడతాకి ఆ పచ్చి పొలాలన్నీ తెచ్చి పెట్టేసి వీళ్ళేమో బొగ్గుమని వండించేస్తారు పంట. ఎంత పంట పెట్టినా అపమానం ఆరిపోవడమే. మళ్ళీ పెట్రోల్ తీసుకురావడం బళ్ళల్లోది, పోయడం, వెలిగించడం, బొగ్గుమని మంట వచ్చేయడం. అప్పుడు నాకు అది చూసిన తర్వాత అనిపించింది, ఓహో, మండుతున్న వాళ్ళు, చక్కగా సిద్ధపడిన వాళ్ళు బాగా మండుతారు. ఈ సిద్ధపడని వాళ్ళ మీద పెట్రోల్ కాదు కదా, ఏం పోసినా కాసేపు వెలుగుతారు, షు అంటారు, మళ్ళీ కాసేపటికి కానీ అయిపోతారు. అవి మండవు. అందుకని ముందు వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలంటే శుభ్రంగా కాలుతనో పొయ్యి తీసుకెళ్ళి దాంట్లో వీళ్ళని పెట్టేస్తే ఒక్కొక్క పొల్ల తెలివిగా పెడితే ఏమవుతుందంటే ఆ పొల్లలతో పాటు ఈ పొల్లలు కూడా ఏమవుతూ ఉంటాయి, చక్కగా మండుతూ ఉంటాయి. కొంచెం పొగొచ్చినా, కొంచెం అభ్యంతరం పెట్టినా, కొంచెం ఆటంకం పెట్టినా కొంచెం మండుతాయి. ఎప్పుడైతే ఈ నామకార్థపు స్థితిలో భక్తి చేయడానికి మన జీవితాలు మనం అలవాటు చేసుకున్నామో అప్పుడు మన జీవితమే పాడైపోవడమే కాకుండా అనేక మంది జీవితాలు పాడైపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అదే ఈ పత్రికలో అంటున్నాడు, మొదటి నుంచి చదివితే, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? యేసుక్రీస్తు మీ కనుల ఎదుట మీకోసం అంతా చేసింది యేసుప్రభువే. మీకోసం అన్నీ చేసింది యేసుప్రభువే. మరి ఎవరినో చూస్తారు ఎందుకు? మీకోసం అన్నీ చేసింది ప్రభువే, అంతా చేసింది ప్రభువే, రేపొద్దున చేయబోయేది కూడా ప్రభువే. అందుచేత ఇది మనసులో పెట్టుకోవాలి. రాజుగారు ఏం చేస్తారు? శాలేమరాజు ఏం చేస్తారు? లేకపోతే శారా గారు ఏం చేస్తారు? వాళ్ళు చూసినా దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అందుకే మనం చూడాల్సింది ఎవరినంటే మండుతున్న వాళ్ళని. మనం కూడా మండాలి, అంటే మండే వాళ్ళతో ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. రాత్రి మాట్లాడుకుంటుంటే వాళ్ళిద్దరికి బాగా దోస్తీ అన్నయ్య అన్నాడు ఒక అబ్బాయి. అప్పుడు నేను అన్నా, వాళ్ళిద్దరూ దోస్తీ అనడానికి ఇంకొకడు ఉన్నాడే, ఆడికి అలవాటు ఏంటంటే అందరి విషయాలు చెప్తాడు. అన్నయ్య దావీదు అన్నయ్య మొన్న వారం అన్నయ్య సౌండ్ పెట్టేటప్పుడు నన్ను తిట్టాడు అన్నయ్య అంటే, దావీదుకి ఉందే చెప్తాను అంటే, అన్నయ్య ఆ రాజు ఉన్నాడు కదన్నయ్య, ఆ రాజు ఎలాంటోడనే అని చెప్తాడు. వీడికి ఆ మాటలు ఏంటంటే బాగా ఇష్టం. ఎవరికి? ఆ దోస్తీకి. ఎంత ఆనందమో, అబ్బా ఎంత అబ్బా. ఇది వాళ్ళకి ఏంటంటే తామర ఉంటుంది, గజ్జి తామర తెలుసా మీకు? తెలియదు కదా మీకు. ఆ గజ్జి తామర ఉన్నవాడు ఏం చేస్తూ ఉంటాడంటే అస్తమానం గోక్కుంటూ ఉంటాడు. ఇంకా ఆడి దొర తీరలేదనుకోండి, ఏం తీసుకుంటాడంటే పెద్ద దువ్వెనలు ఉంటాయి కదా, అవి పెట్టుకుని
ఇలా పెట్టుకుని గోక్కుంటూ ఉంటాడు. అలాంటి తావర చెవులు కొట్టదట. అంటే నాటు భాష కదా, అలా అనిపిస్తూ ఉంటుంది. క్లాస్గా చెప్పలేను, ఇలాగే చెప్పగలను. ఈ తామర ఎక్కడ ఉంటుందంటే వీడికి. అందుకని ఎవడో ఒకడు ఆ దువ్వెని పెట్టి ఆ చెవుని అత్తమానం ఏం చేస్తూ ఉండాలంట. అప్పుడు అడిగి అబ్బా అబ్బా చూడండి, పిల్లలు తల మీద చేసి ఇలా 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 అన్నాం అనుకోండి, సెలూన్కి వెళ్తే ఆ తల మీద చేతులు శుభ్రంగా నూనెసి ఇలా 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 అంటాడు. అలాగే కొంతమంది నిద్రపోతారు. ఫోన్లో పడుకున్నాడు కదని వెనక జారబెట్టి వదిలేస్తారు. అది ఏం కలుగు చేస్తుంది. అలా చేస్తే ఎలా ఉంటుంది, హాయిగా ఉంటుంది. వాళ్ళకి అలాంటి మాటలు వింటే ఎలా ఉంటుంది, హాయిగా ఉంటుంది. వాళ్ళని గురించి బైబిల్ ఏమన్నది. మరి నాకు ఇంక దరిద్రంగా చూస్తున్నారు. నేనేదో తప్పు మాట అన్నట్టు, బూతు మాట అన్నట్టు అలాంటి మాటలు మాట్లాడకూడదు, క్లాస్గా మాట్లాడాలన్నట్టుగా చూస్తూ ఉంటారు. మరి బైబిల్ మాట్లాడితే నేను మాట్లాడతాను, బైబిల్ మాట్లాడకపోతే నేను మాట్లాడను. అకేంటంట ఆ చెవుల్ని ఎప్పుడు ఎవరో ఒకటి ఏం చేస్తూ ఉండాలంట. ఇక్కడ ఈ పక్కకు గోకమ్మా, ఈ పక్కకు గోకమ్మా. ఆడికాడికి దోస్తే ఏంటి, ఎందుకంటే దోస్తే వాడికి ఈ మాటలు చెప్పడం అలవాటు. మరి వీడికి ఏం అలవాటు, ఈ మాటలు వింట. అబ్బా మధురమైన శ్రావ్యంగా ఉంటుందంట. ఇంకా వాళ్ళిద్దరు అయ్యే మాట్లాడుకుంటుంటారు. కానీ వాళ్ళిద్దరు ఏంటండి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళిద్దరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు. చూస్తే లోకాసు వార్తలో ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. మీకు తెలుసు అనుకోండి, కంగారు పడకండి. వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళ గురించి కూడా యేసుప్రభు అక్కడ వీళ్ళన్నట్టే వాళ్ళ గురించి కూడా యేసుప్రభు ఒక మాట అన్నాడు. చూద్దాం ఒకసారి. 25వ వచనం. అందుకు ఆయన అవివేకులారా అంటున్నాడు. అందుకు ఆయన అవివేకులారా అంటున్నాడు. ఎవరిని? మాట్లాడుకుంటున్న వ్యక్తులని గురించి. ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఆ దారి పేరు, ఆ రూట్ పేరు ఎమ్మాయి. శిష్యుల పేర్లు ఏంటో నాకు తెలియదు, అడగండి. అయితే ఈ ఎమ్మాయి మార్గంలో వెళుతున్న వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారట, యేసును గూర్చి సంభాషించుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు దేవుని గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఏరా దావీదు ఎలాంటోడురా, ఇస్సాకు గారు ఎలాంటోడురా, అభిషేక్ ఎలాంటోడురా, రాజు ఎలాంటోడురా. ఏదైనా సందర్భం వస్తే అందరూ మాట్లాడుకుంటాం. కానీ ఎప్పుడు అవే ఆనందించాలనుకోవడం ఒక రకమైన అదొక రకమైన పీడ, పైచూపు. ఇక ఇదే పని. కానీ ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. కానీ ఒక విషయం నేను అడుగుతున్నాను, నువ్వు ఈ మార్గంలోకి వచ్చేటప్పుడు, అడుగులు వేసేటప్పుడు ఒక నిర్ణయం తీసుకుని వచ్చావు. ప్రభా, లోకంలోంచి నన్ను వేరు చేసి నాకు పవిత్రమైన, పరిశుద్ధమైన, అతి శ్రేష్టమైన జీవితాన్ని నాకు దయచేయి ప్రభా, ఈ మార్గంలో నేను ఉంటాను అని నిర్ణయం తీసుకొని నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు. నువ్వు ఆ నిర్ణయంలో బ్రతుకుతూ ఉన్నావు. ఆ నిర్ణయంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దేవుడు నిన్ను బలపరిచాడు, అభిషేకం ఇచ్చాడు. ఇప్పుడు ఆ నిర్ణయంలోంచి నువ్వు ఎందుకు పక్కకి వెళ్ళిపోతున్నావు? ఎందుకు ఆత్మీయ జీవితంలోంచి నువ్వు పక్కకి వెళ్ళిపోతున్నావు? ఒకప్పుడు వాళ్ళిద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకున్న మాటలు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడి గురించి. ఒకప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్న మాటలు ఏంటంటే అభిషేకం గురించి. ఒకప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్న మాటలు ఏంటంటే ఆత్మ వరాల గురించి. ఒకప్పుడు వాళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకున్న మాటలు ఏంటంటే ఆత్మ సంబంధమైన వాక్యాల కొరకు మాట్లాడుకున్నారు. ఇప్పుడు వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటారంటే శరీర సంబంధమైన వాటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అందుకే ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? ఎందుకు మీరు మోసపోయారు? మీరు ఆత్మను ఎలా పొందారు? ఆత్మను ఎలా పొందారో అంటే ఇక్కడ చెప్తున్నాడు. మీరు ఆత్మను ఎలా పొందారో
ఎలా పొందుతారు ఆత్మని? ఎలా ఆత్మ పొందుకోవడానికి అవకాశం ఉంది? మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఎవరిని గురించి? యేసును గురించి సంభాషణ చేసుకుంటూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం. మహాగణుడా యేసయ్యా, నిన్ను వేనోళ్ళ స్తుతించేదా. మహాగణుడా యేసయ్యా, నిన్ను వేనోళ్ళ స్తుతించేదా. నా ప్రియుడా యేసయ్యా, నా ప్రియుడా యేసయ్యా, హల్లెలూయా. వారిద్దరు కూడా యేసు ప్రభువుని గురించి మాట్లాడుకుంటూ సంభాషణ చేసుకుంటూ ఉన్నారంట. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ఇలా చెవిపెడతాడంట దేవుడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళిద్దరూ, కానీ లోక వార్తలు మాట్లాడుకుంటున్నారంట. అప్పుడు మీరు చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిద్దరు ఆయన గురించి మాట్లాడుకుంటుంటే చెవి పెట్టి ఆయన వెంట ఉంటాడంట, పక్కనే ఉండి. ఎప్పుడైతే మన సహవాసం ఆత్మ సంబంధమైన సహవాసం అయిందో, మన సహవాసంలో వచ్చే ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి. ఖచ్చితత్వంగా ఉండేవాడి దగ్గర ఉండే ఆలోచనలన్నీ ఖచ్చితత్వంగానే మనం కూడా ఉండాలనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే తాగుబోతుడితో మనం సహవాసం చేయడం మొదలుపెట్టామో మనకు కూడా అప్పుడప్పుడు ఏం చేయాలనిపిస్తూ ఉంటుంది? ఒక క్వార్టర్లో వాటర్ అన్నా కలుపుకొని తాగాలనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్యన మన నాన్నలు అన్నారు, క్వార్టర్లో వాటర్ ఏంటండి అని. నాకు తెలియదు క్వార్టర్ అంటే ఏంటో. ఏదో ప్రాస బాగుందని అంటాను. వాస్తవంగా నాకు తెలియదు ఆ క్వార్టర్ ఏంటో. వాటర్ తెలుసు కానీ వాళ్ళ భాష అది. వాళ్ళకి ఎంత స్పష్టమైన పదాలు, ఎంత స్పష్టమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటారండి. వాళ్ళతో ఉన్నాం అనుకోండి, మనకు కూడా ఏమనిపిస్తుంటుంది? అస్తమానం నిజంగారా నాటుకోడి మాంసం తినే ముందు కనుక ఒక్క 3 ఔసులు కనుక వేసుకుంటే ఆడి 10 సార్లు వినేటప్పటికి ఏమనిపిస్తుంది? ఈ దరిద్రపు ఆలోచనలు వస్తాయి, ఈ దరిద్రపు తలంపులు వస్తూ ఉంటాయి. మనం ఎవరితో ఉంటే ఆ ఆలోచనలు మనకు ఖచ్చితంగా మనల్ని ప్రభావితం చేస్తాయి. ఒకరోజు ఒక అబ్బాయి మారుతున్నాం కొద్దిగా మారుతుంటే అతనికి అబ్బాయికి లూడి ఆట అలవాటు ఉంది. లూడో తెలుసు కదా మీకు, ఆట అలవాటు ఉంది. ఇంకా అసలు పిచ్చిలాగా ఆడేవాడు. ఆ తర్వాత ఏదో అంటారు కదా, తొండేనా ఓసరు వెళ్ళింది, తొండ ముదిరి ఓసరు వెళ్ళి అవ్వకపోవచ్చేమో, కానీ వీడు మాత్రం దీంట్లోంచి ముదిరిపోయి ప్యాకాట్లోకి వెళ్ళాడు. అలవాటు చేశారు ఎవరు. మళ్ళీ వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, నీ హ్యాండ్ రైజింగ్ రా అంటారు. నీ హ్యాండ్ రైజింగ్ రా అంటే ఆడిని సర్వనాశనం చేసేయడం కోసం. వీడేమో నిజంగా ఆడి హ్యాండ్ రైజింగే అనుకుంటూ ఉంటాడు. ఈ ప్యాకాట్లకి అలవాటు అయిపడ్డాడు కొద్దిగా. వీడు దేన్నైనా సరే లోపలికి వెళ్ళిపోయే రకం, పైన చూసే రకం కాదు, పూర్తిగా అంతంలోకి వెళ్ళిపోతాడు అనమాట. బాగా అలవాటు పడిపోయారు ప్యాకెట్కి. అలాంటి టైంలో వీడిని దేవుళ్ళలోకి మెల్లగా నడిపిస్తున్నాం మేము. ఒక 6 మాసాలు 7 మాసాలు 8 మాసాలు అలాగా చర్చికి నడిపిస్తాం, జాగ్రత్తగా చర్చికి రావడం, ప్రార్థన రావడం. ఒక విషయం చెప్తున్నాం, రే పొరపాటును కూడా అలాని చూడగలకూడదు, అసలు వెళ్ళకరా, జోలికి వెళ్ళకరా, వాళ్ళ దగ్గర కూర్చోకరా, ఆ తాగుబోతులతో ఉండకరా, ఇలా చెప్తా ఉన్నాం. ఇలా జరుగుతూ ఉంది. నాకు వాడి ఫ్రెండ్, వాడికి ఇంకోటి ఉన్నాడు ఫ్రెండ్ అంటే మరి డీప్ కాదు, క్లోజ్ కాదు, మామూలుగా వాళ్ళ దేవుళ్ళకి నడిపిద్దాం అన్నట్టుగా నేను ప్రయత్నం చేస్తాను. ఓ రోజు ఏమైందంటే, వీడు ఆడి దగ్గరికి వెళ్ళాడు. ఒరే నేను పలానా చోట ఉన్నాను రా అంటే అక్కడికి వెళ్ళాడు, కూర్చున్నాడు వెనకాల.
వెనకాల కూర్చుంటే వీడు ప్యాకెట్ ఆడుతున్నాడు. ఎరా ముక్కయమంటావా అన్నాడంట. లేదురా నేను మానేశాను అన్నాడు. మానేసావా? నువ్వు ప్యాకెట్ మాట ఏంటంటరా? లేదు మానేశాను. మా ఓడురా భలే ఎత్తడరా. లేదు మానేశాను రా. సార్ ఆడచ్చు కదరా. లేదురా నేను మానేశాను. నేను ఆడను. మా అన్న ఆడనంటే ఆడను. ఆడేసి పాలు అయితే ఇప్పుడు దాకా ఎందుకు? మిమ్మల్ని అందరినీ తుక్కు కింద చిత్తు చేసి పడేద్దును. మీ దగ్గర డబ్బులు కూడా ఉండకుండా చేద్దును. కూర్చుని కాసేపు అలాగా అలా ఆడుతుంటే వీడు వెంటనే ఒరే అది తీసి అది వేసి అన్నాడు. వీడు అది కాకుండా ఇంకో ముక్క ఏదో తీసి అలా వేసాడంట. అతడు షో అన్నాడంట. ఒరే నేను ఇదేయమంటే అదే వేసాడు రా మొదటి స్టెప్స్ వచ్చినాడా అని ఏదో కౌంట్ చెప్పాడంట. అడిగి ఏదో లెక్క చెప్పాడు. దీనికి ఇది వేయాలి నాకు ఆ భాష తెలియదు కాబట్టి మీకు నేను చెప్పలేకపోతున్నాను వివరంగా. దీనికి ఇది వేయాలి ఈ టైంలో నువ్వు అనవసరంగా వేయాల్సింది వేసావు, లైఫ్ ఇచ్చేవాడికి అంట అన్నాడు. సరే పోయింది. మళ్ళీ కలుపుతున్నాడు. ఆడెవడల్లా కలుపుతుంటే పేకలు కలపడం కూడా పెద్ద ప్రాక్టీస్ కదా. దాంట్లో కొంతమంది సీనియర్లు ఉంటారు, డాక్టరేట్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, పద్మశ్రీ పద్మ విభూషణ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. దాన్ని వాళ్ళు బాగా కలుపుతారు. మనం కలుపుతుంటే మా వాళ్ళు కూడా ఉండేవారు అలాంటి వాళ్ళు. అలా కలుపుతుంటే అసలు అబ్బా ఎంత బాగా అనిపించేది. అదేమన్నా రాష్ట్రపతి ఉద్యోగం ఏంటి? అదే పెద్ద గొప్పగా ఫీల్ అయిపోవడానికి అడుగు తినే ఉద్యోగం అది. అదేదో పెద్ద రాష్ట్రపతి ఉద్యోగం లాగా వీళ్ళకి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసినట్టుగా అని చెప్పి వెంటనే వీడు అంటున్నాడు, ఏముంది సార్ ఒరే ఏంట్రా కలపడం, అలా కలిపితే మొక్కలు కలవు, ఎక్కడ మొక్కలు అక్కడే ఉంటాయి, మీరు ఏ ఆట ఆడారో మళ్ళీ ఆట మీకు వస్తుంది అన్నాడు. అరే ఇలా ఇవి అని చెప్పి ఇంకొకడు ఇంకా సీనియర్లా కలుపుతుంటే ఆడి కలిపితే ఇంకెలా కలిపినట్టు ఉందంటే మనం పులిహారలు ఎచ్చని గుళ్ళు వేసి కలిపితే ఎలా ఉంటుంది అలా కలుపుతున్నాడంట ఆడు. లేమండే ఈడు అక్కడ కూర్చుండబట్టే కదా ఈ పరిస్థితి అంతా వచ్చింది. అసలు అక్కడ కూర్చోలేదు అనుకోండి ఆ బాధ లేదు కదా. అప్పుడు వెంటనే ఆ ముక్కలన్నీ తీసుకుని వెంటనే ఇలా ఆడి యొక్క ప్రాక్టీస్ అంతా చూపించేస్తున్నాడు. అంటే వీళ్ళందరికీ నా టాలెంట్ ఏంటో చూపించాలి. ఓ కలిపేశాడు. అలా కలుపుతుంటే అందరూ ఎంత బాగా కలిపేవరా. మరి ఈ మొక్కల్లో మొక్క పక్కన మొక్క ఉంటే తీండ్రా ఎవడైనా చూస్తాను. ఇంకాడికి వచ్చేసింది దెయ్యం. ఆళ్ళలోకి ఇంత ముందు దాకా ఉన్న ఆ సరళత ఆ సౌమ్యం లేదు. ఇందులోంచి ఎవరైనా కలిపేవారు తీండ్రా మొక్క పక్కన మొక్క కనుకుంటే తీండ్రా చూస్తాను నేను అంటున్నాడు. వచ్చింది దెయ్యం. మెల్లగా దెయ్యం ఏం చేస్తుంది, మెల్లగా ఆవరింతుంది. ఒక్కొక్కటి కొంచెం వెళ్తూ ఉంటుంది.